ఒక గడ్డి మైదానంలో 2 కుక్కలు నివాసం ఉండేవి. ఒకరోజు అవి ఆ మైదానానికి యజమానిగా ఏదో ఒకటి మాత్రమే ఉండాలనుకున్నాయి. ఆ 2 కుక్కలు ఒకరోజు పోటీకి ఏర్పాట్లు చేసుకున్నాయి. ఒక మంచి ముహూర్తం చూసి యుద్ధానికి సంసిద్ధమయ్యాయి. ఆ పోటీలో గెలిచిన కుక్క యజమాని హోదాను పొందుతుంది. పోరు మొదలైంది. ఆ 2 కుక్కలలో ఒకటి అత్యంత బలమైనది కాగా మరొకటి అత్యంత బలహీనమైనది. కొంతసేపటి తర్వాత బలమైన కుక్కను ఎదిరించలేని బలహీనమైన కుక్క ఓడిపోయానని ఒప్పుకుంది. అంతే, గెలిచిన కుక్కకు సంతోషంతో పాటు గర్వం కూడా కలిగింది. చూశావా మిత్రమా, ఇప్పుడిక ఈ మైదానానికి నేనే రాజును. నువ్వు నా బానిసవు. ఈ రోజు నుండి నేను చెప్పినట్టు నువ్వు వినాలి అంది గెలిచిన కుక్క. అంతటితో ఊరుకోని కుక్క తన విజయాన్ని అందరూ గుర్తించాలని, ఓటమి పాలైన కుక్కను అవమానపడేలా చేయాలని గంతులేస్తూ గట్టిగా అరవసాగింది. అప్పుడే ఆహారానికి వెళ్తున్న నక్క ఆ అరుపులు విని అక్కడకు వెళ్ళింది. వెంటనే నక్క గెలిచిన కుక్కపై దాడి చేసింది. మితిమీరిన సంతోషంతో జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టలేకపోయింది కుక్క. ఇంకేముంది, నక్క దాన్ని చంపి తినేసింది. ఓడిపోయిన కుక్క ఆ మైదానానికి యజమాని అయ్యింది. ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే, మితిమీరిన గర్వం పనికిరాదు.